పెట్టిన చిదంబరాన్ని మళ్ళీ తన జైల్లో పెట్టాడు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టాడు జగన్. చంద్రబాబు కంటే డబ్బులు ఎక్కువ ఉందా జగన్ దగ్గర? చంద్రబాబు కంటే పలుకుబడి ఎక్కువ ఉందా? లేదు. ఓన్లీ పవర్. రెండోది సెంట్రల్లో పవర్ ఉన్న మోడీ అండదండలు జగన్కు ఉండడం. ఈ 2 కారణాలతో జగన్ పెట్టగలిగాడు. అదర్వైజ్ పెట్టలేకపోయేవాడు. ఇప్పుడు చంద్రబాబుకు పవర్ ఉంది, చంద్రబాబు మద్దతుతో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి చంద్రబాబు అనుకుంటే ఎవరినైనా ఈ రాష్ట్రంలో జైల్లో పెట్టగలరు. సో అలాగా వాళ్ళని నేరం చేశారా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ది ఏంటంటే ఎవరినైనా పెట్టగలం అన్నది వీళ్ళకి అవసరం. రెండోది ఇవాళ ఒకప్పుడు పొలిటికల్ పార్టీలు ఏంటంటే ప్రతిపక్షాలని బతికించి పోరాటం చేసేవాళ్ళు. ఇవాళ ప్రతిపక్షాలని చంపేసి అధికారంలో కంటిన్యూ కావడం కానీ అధికారంలోకి రావడం కానీ అన్న మోడల్ వచ్చేసింది. ఈ మోడల్ని మోడీ చాలా సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి అదే మోడల్ని అమలు చేస్తున్నారు. అది జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, మోడల్ ఇస్ ద సేమ్. అది 2 రకాలుగా ఉంటుంది బ్రాడ్గా. ఒకటి వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఇంకోటి చేసి ప్రెజర్ చేసి తమ పార్టీలోకి చేర్పించుకోవడం. తమ పార్టీలో చేర్పించుకోలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళని చేర్పించుకుంటే పార్టీలో వ్యతిరేకత వస్తుంది. సో అలాంటి వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళని దెబ్బ కొట్టేయడం, కేసులు విపరీతంగా కేసులు పెట్టేయడం, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ లోపల పెట్టడం. ఈ మెథడ్ని ఎంచుకుంటాయి ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా, ఇందులో తేడా లేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ గతంలో జగన్ కూడా ఇదే పని చేశాడు. కాకపోతే జగన్ కంటే ఎక్కువ వీళ్ళు పెంచారు డోసు. సహజంగానే హర్ట్ అయినవాడు ఎక్కువ పెంచుతాడు కదా. మళ్ళీ ఇప్పుడు రేపు జగన్ వస్తే ఆల్రెడీ చెప్తున్నాడు కదా, పోలీసులకు కూడా మన వార్నింగ్ ఇచ్చారు, మీ బట్టలు ఉడదీసి నిలబెడతానని. సో వీళ్ళు మళ్ళీ వస్తే వీళ్ళు కూడా అదే పని చేస్తారు. అంటే మనం వీళ్ళ రివెంజ్లు తీర్చుకోవడానికి ప్రజలు వీళ్ళకి ఓట్లేసేట్టుగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ముందే కూడా చెప్పాడు, దాచుకోలేదు కూడా లోకేష్. నేను వస్తే రెడ్ బుక్ ఉంది నా దగ్గర, రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నాను, వీళ్ళందరూ పనిష్ చేస్తానని ప్రజలకు చెప్పాడు కదా. ప్రజలు మరి ఓట్లేశారు అంటే రెడ్ బుక్లో నువ్వు తీర్చుకోమని వాళ్ళు ఇచ్చినట్టే కదా అనేది వీళ్ళ వ్యాఖ్యానం. అంటే ప్రజలు కూడా ఏమయ్యారంటే మనకేంటి, మనకు 5,000 ఓడిస్తున్నాడు, 10,000 ఓడిస్తున్నారు అన్నదే వీళ్ళు కూడా చూస్తున్నారు. ఈ మొత్తం మోడల్లోనే కరప్షన్ ఉంది, కరప్షన్ బేస్డ్ మోడల్. సో ఈ యాంగిల్లో ఇప్పుడు 1 by 1 స్టార్ట్ అయింది వైసీపీ. ఇప్పటి వరకు ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళని మాత్రం అటాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకుల మీదకి కూడా వెళ్ళడం మొదలైంది. సో ఇది వంశీతో స్టార్ట్ అయింది. పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది కొద్ది రోజుల్లో. మామూలుగా గెస్ట్ చేయొచ్చు మనం. కొడాల నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ఏదో పంచాయతీ. రామ్ గోపాల్ వర్మ క్లవరర్ దెన్ ఆల్ దిస్ ఫెలోస్. కాబట్టి ఆయన ఆల్రెడీ అంటే బయటికి మాట్లాడుతూ ఉంటాడు కానీ నేను వీరుడు సూర్యుడు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అవన్నీ చెప్తుంటాడు కానీ అవన్నీ బుల్షిట్. ఆయన లోపల అన్ని పనులు చేసుకుంటాడు, మేనేజ్ చేసుకుంటాడు. ఆయనకి అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. రెండోది ఆయన బేసిక్గా ఏంటంటే వీళ్ళలాగా ఒక పొలిటికల్ అజెండా ఆయనకి లేదు. ఆయన సరదాగా హత్య చేస్తాడు ఎవరినైనా. బుల్లింగ్ అంటాం మనం. అంటే అవతలోని గిచ్చి వాడు ఏడుస్తుంటే ఆనందించే టైప్ తప్ప ఆయనకి నిజంగా ఎవరి మీద గ్రడ్జి కానీ ఎవరినో నాశనం చేసేలా లక్షణాలు లేవు. కాబట్టి అవతల ఎనిమిది కూడా వీడేదో పోనీలే అనుకుని వదిలేస్తారు తప్ప అంతకంటే ఏముండదు. ఇతను కూడా సారీ సార్, నేను సరదాగా చేశాను, నాకు మీ మీద కోపమే ఉంది, నేను జగన్ మీద కూడా చేయమంటే చేస్తారు. రేపు మీరు ఒక 10 కోట్లు ఇస్తే జగన్ మీద కూడా సినిమా తీస్తాను. నిజానికి ఆయన నాకు ఫస్ట్గా చెప్పింది రెడ్డి గారు పోయారని. అంటే వైఎస్ చనిపోయిన తర్వాత ఒక కామెడీగా చేశాడు. ఆ తర్వాత జగన్ డబ్బులు ఇస్తే జగన్ తరఫున వ్యూహం అవన్నీ చేశాడు. సో అలాగా ఆయన రేపొద్దున చంద్రబాబు బ్యాచ్ డబ్బులు ఇచ్చినా జగన్ మీద, వివేకానంద రెడ్డి హత్య మీద ఇవన్నీ తీయడానికి గ్యారంటీ లేదు. అందుకని ఆయన ఒక్కడనే తప్ప వదిలేశారు. మిగతా వాళ్ళందరినీ అరెస్టులు వరుసగా చేస్తారు. ఈ క్రమంలో అప్రూవర్గా మారతాడు వంశీ అనేది నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అప్రూవర్గా మారే అవకాశం ఉందా అంటే చెప్పలేము. అతనికి ఇప్పుడు రేపు నిన్న సిఐడి ఆధ్వర్యంలో కొట్టారనుకో, పోలీసులే, సిఐడి ఆధ్వర్యంలో లేడు, పోలీసులు కొట్టారనుకోండి అతన్ని, ఒక్కోసారి మారచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద పెద్ద వాళ్ళే మారారు, పెద్ద పెద్ద కంపెనీ ఎండీలే అప్రూవర్గా మారిపోయారు. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారిపోయాడు. సో ఒకటి దెబ్బలు, రెండోది జైల్లో. ఇప్పుడు వంశీ జైల్లో నుంచి కనీసం 1 year బయటికి రాడు నాకు తెలిసి.
ఎందుకంటే అతని మీద 20-30 కేసులు ఉన్నాయి, సిట్ వేశారు. ఇంకా రోజు నిన్న కూడా 2 కేసులు పెట్టారు, మొన్న ఒక 3 కేసులు పెట్టారు. రోజు కేసులు పెడతానే ఉన్నారు. అంటే ఉద్దేశం ఏమి? ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటాడు, రెండో కేసులో జైలుకి. ఇలాగ ఈ కేసులన్నింటిలో బెయిల్ రావాలంటే కనీసం 1 ఇయర్ పడుతుంది. ఒకవేళ 1 ఇయర్ లోపల వస్తాడని ఏమన్నా 6 నెలల్లో వస్తాడంటే మళ్ళీ పెడతారు. కేసులది ఏముంది, ఏదైనా పెట్టచ్చు. కాబట్టి వంశీ కూడా ఇంత అవసరమా, మనం ఎందుకు భరించాలి అని అప్రూవర్గా మారిపోయి ఈ జగన్ను ఇంకెవరినో ఇరికించడానికి అప్రూవర్ ఆఫర్ వీళ్ళు ఇస్తే, వీళ్ళు అప్రూవర్ ఆఫర్ కూడా ఇవ్వలేదనుకో, అప్పుడు అతను అప్రూవర్గా మారుతాను సార్ అంటే కూడా నో ఛాన్స్. కాబట్టి భరించాల్సిందే. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా అన్నిటికీ సిద్ధమై ఉండాలి, ముఖ్యంగా జైలుకి సిద్ధమై ఉండాలి. అందుకని వాళ్ళు జైల్లో లైఫ్ ఎలా ఉంటుందో బయట కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అంటే దాని ఇండియన్ కమోడ్స్లో కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అప్రూవల్గా మారిపోయారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది, అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు అంటే నిన్నటి నుంచి మళ్ళీ అంటే ఒక పక్కేమో పోసాని అరెస్టు, దాని తర్వాత వంశీకి సంబంధించి కూడా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అది వైసీపీ వాళ్ళు బయట పెట్టారు. ఆ వీడియోలో సత్యవర్ధన్ ఒక షాప్లో షాపింగ్ చేస్తున్న వీడియో అది. దాన్నే ఇంతకుముందు తెలుగుదేశంలో ఒక వెర్షన్ బయట పెట్టారు, వీళ్ళు ఇంకొక వెర్షన్ బయట పెట్టి అసలు కిడ్నాపే కాలేదు, అతను హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నాడు, అతను కిడ్నాప్ అయినట్టు ఎక్కడ లేదక్కడ, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, కోర్టులో పెట్టాల్సిన సాక్ష్యాలని పొలిటికల్ పార్టీలు పబ్లిక్లో పెడుతుంటారు. అప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందంతా కూడా పబ్లిక్లో అతన్ని దోషిగా చూపించడానికే ట్రై చేశారు. కోర్టులో ఏమి ట్రై చేయాలి నిజానికి. కోర్టులో ట్రై చేస్తుంటే అతనికి బెయిలే రాదు, జైల్లో ఉండాలి. అంటే అర్థం ఏంటి, అతన్ని సాక్షిగా నిరూపించే సాక్ష్యాలు వీళ్ళ దగ్గర లేవు. కానీ మనల్ని నమ్మించడం కోసం, ప్రజల్ని నమ్మించడం కోసం ఏదో చెప్తుంటారు. అక్కడైతే అది చల్లదు, ఎందుకంటే డిఫెన్స్ అడ్వకేట్లు పాయింట్లు పట్టుకుంటారు, వీళ్ళు వేరే దాని కౌంటర్ వీడియోలు పెడతారు, అక్కడ ప్రూవ్ చేయలేరు వాళ్ళు. మనకేంటంటే మనం ఎక్కడ పోయి వేరే కౌంటర్లు తీసుకురావాలి పబ్లిక్. అందుకని పొలిటికల్ పార్టీలు ఏం చేస్తుంటాయంటే లీగల్ కేసులను కూడా పొలిటికల్గా వాడుకోవడానికి ఏం చేస్తారు, వీళ్ళు కొన్ని సాక్ష్యాలు అని చెప్పి వీళ్ళు పెట్టి వీళ్ళు దోషులు అవతల అని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అనేక కేసుల్లో ఇదే జరుగుతుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ అనుకొని చంపించారనేది బలంగా తీసుకొచ్చారు. మరి అంతే బలంగా కోర్టులో నిరూపించుంటే ఈ పార్టీకి వాళ్ళకందరికీ శిక్షలు పడేవి కదా, ఎందుకు చేయలేదు అంటే కోర్టులో చేయడానికి వాళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు. పబ్లిక్లో అయితే ఏదైనా చెప్పేయచ్చు, ఏదైనా నడుస్తుంది. అందులో ఇవాళ మొత్తం డీఫేక్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చినాక ఇంతకుముందు అంటే వీడియోలను మ్యానిపులేట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అయ్యేది, ఇప్పుడు వీడియోలను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. నిన్ననే ఒక అమెరికాలో వైరల్ అవుతుంది, అదేంటంటే ఎలాన్ మస్క్ కాళ్ళు నాగుతున్నట్టుగా, ఎవరు ట్రంప్ నాగుతున్నట్టుగా వీడియో వచ్చింది బయటికి. అది చూస్తే వెరీ ఒరిజినల్గా ఉంది. సో అది డీఫేక్. సో అలాగా డీఫేక్ టెక్నాలజీతో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటు అని తెలియని ఒక సిమిలర్ టు ఒరిజినల్ అన్న ఫీల్ని క్రియేట్ చేసే టెక్నాలజీ ఇవాళ వచ్చేసింది. నిన్ననే పుతిన్ అని ఒక సినిమా చూసాను నేను, పోలాండ్ వాళ్ళు తీశారు. అందులో పోలిష్ యాక్టర్ చేస్తే పుతిన్ లాగే ఉన్నాడు అతను. ఏఐ ఫస్ట్ టైం సినిమాలో ఉపయోగించి ఒక మనిషిని పోలిన మనిషిని ఏఐ ద్వారా చేయడం ఫస్ట్ టైం వరల్డ్లో. సో పుతిన్ లాగే ఉన్నాడు, పుతిన్ లాగే మాట్లాడుతున్నాడు, అన్నీ పుతినే యాక్ట్ చేసినట్టుగా ఉంది మనకి. అలా చేయగలిగిన టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియోల్ని ఒకదాన్ని పెట్టి మనకి నిరూపిస్తున్నారు. నిజానికి మనకి నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ ఏమైందంటే కోర్టులో ఇవన్నీ తేలవు కాబట్టి పొలిటికల్గా చంద్రబాబుని దోషని జగన్ దోషని చంద్రబాబు, ఇది పెరిగిపోయింది. వంశీది కూడా అలాగే ఉంది. వంశీ నిజానికి ఇక్కడ విచిత్రం ఏంటంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడని ఇతని మీద కేసు పెట్టాడు. సత్యవర్ధన్ ఏమో 5 లక్షలు తీసుకొని ప్రలోభాలకి లొంగి కేసు విత్డ్రా చేసుకున్నాడని సత్యవర్ధన్ మీద పెట్టారు. మరి సత్యవర్ధన్ ఇక్కడ విక్టిమా పెర్పెట్రేటరా? విక్టిమ్ అయితే అతని మీద కేసు పెట్టకూడదు, మరి అతను దోష అయితే ఇతని కేసు ఉండదు.
సో ఇవన్నీ కోర్టులో నిలవు రేపు. వంశీ మీద పెట్టిన కేసు ఇది నిలవదు. కానీ మన దేశంలో నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఎందుకంటే లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎవరి మీద అయినా కేసు పెట్టేయచ్చు. ఇప్పుడు నా మీద వచ్చి కేసు పెట్టారు, నేను వెళ్ళాలి, నన్ను అరెస్ట్ చేస్తారు, ముందు జైల్లో పెట్టేస్తారు, బెయిల్ ఇమీడియట్గా రాదు, నేను లాయర్ని పెట్టుకోవాలి, డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టగలిగితే కొద్దిగా త్వరగా రావచ్చు, డబ్బులు పెట్టే శక్తి లేకపోతే ఇంకా ఏళ్ళు కూడా ఉండొచ్చు, నేను 10 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆ మధ్య సాయిబాబా ఆయన 90% వికలాంగుడు, ఆయన్ని 10